చైనాలో ఫుడ్ కాస్త వెరైటీగా ఉంటుంది. ఒక పక్క శుభ్రతకు విలువనిస్తూనే మరోపక్క పోషక విలువలకు ఎక్కువ విలువనిస్తారు. ఏది తింటే పుష్టిగా ఉండి రోగాలు లేకుండా ఉంటారో తెలిస్తే అది మనకు అపరిశుభ్రమని అనిపించినా దాన్ని వారు శుద్ధి చేసి మరీ వాడతారు. ఇప్పుడు తాజాగా వచ్చిన మూత్రంలో ఉడకబెట్టిన కోడిగుడ్ల వ్యాపారం అలాంటిదే. టీనేజ్ పిల్లల మూత్రంలో ఉడికించిన కోడిగుడ్డుకు చాలా వైద్య లక్షణాలున్నాయని ఇక్కడి వారు నమ్ముతారు. అందుకే ఇక్కడి వ్యాపారులు ఆరుబయట మూత్రశాలల్లోనూ టీనేజీ పిల్లలు మూత్ర విసర్జన చేయడానికి ప్రత్యేకంగా టబ్బులను ఏర్పాటు చేశారు. లీటర్ మూత్రం సేకరించగానే దాన్ని తీసుకొచ్చి ఒక పాత్రలో పోసి కోడిగుడ్లు ఉడకబెడతారు. ఇలా ఉడికిన కోడిగుడ్లలో మసాలా దట్టించి తింటారు. ఈ ఆహారం తింటే ఎటువంటి జబ్బులు దరిచేరవని ఇక్కడి వారి నమ్మకం. అయితే కొందరు చైనీయులు మాత్రం ఈ సాంప్రదాయాన్ని వట్టిబూటకంగా కొట్టిపారేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఆచారాన్ని నిషేధించలేదు. అలాగని ప్రచారమూ చేయలేదు. వ్యాపారులు మాత్రం ఈ కోడిగుడ్లకు కన్నెపిల్లల కోడిగుడ్లు అనే పేరుతో హాట్ కేకుల్లా అమ్మేస్తున్నారు.